హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి డిఎస్సికి సంబంధించి మనము క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి ప్రెసెంట్ అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మరి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫుల్ కోర్స్ కూడా ఉంది. మీకు క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి. మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్. కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే, మరి సెమిస్టర్ 1 7th లెసన్ వచ్చేసరికి క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, దీన్ని మనం తెలుగులో ఘనమూలాలు అంటాం. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ తో పాటు ప్రాబ్లమ్స్ కూడా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, అసలు ఇక్కడ క్యూబ్ అంటే ఏంటి, మరి క్యూబ్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాము అనుకోండి. ఈ 5 యొక్క క్యూబ్ ఏమవుతుంది మనకు? క్యూబ్. దీన్ని మనం సింపుల్ గా 5 క్యూబ్ అని రాస్తాం. అదే స్క్వేర్ అనుకోండి, 5 స్క్వేర్ అని రాస్తాం. మరి 5 క్యూబ్ వాల్యూ మనకి ఏమవుతుంది? 5 into 5 into 5 అంటే ఎన్నిసార్లు రాసుకుంటాం మనము? 3 టైమ్స్ రాస్తాం. దట్ ఈస్ 125 అంటాం. అంటే ఇక్కడ 5 అనేటువంటి ఒక సంఖ్య తీసుకుంటే ఆ 5 అనేటువంటి నెంబర్ యొక్క క్యూబ్ మనకి ఏమవుతుంది అంటే 125 అవుతుంది. ఈ 125 ని మనం ఏమంటాము అంటే పర్ఫెక్ట్ క్యూబ్ అంటాం. దేని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ అది? 5 యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ అంటాం. అంటే ఇక్కడ మనము మొత్తం నెంబర్స్ అన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, 1 క్యూబ్ 1 బేస్ చేసుకొని 1 క్యూబ్ మనకి ఏమవుతుంది? 1 అవుతుంది. దీనికి లాజిక్ కూడా ఉంది, క్లియర్ గా చెప్తా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బేసిక్స్ పరంగా కూడా అడగచ్చు. నెక్స్ట్ 2 పరంగా 2 క్యూబ్ ఎంత? 8. 3 పరంగా 3 క్యూబ్ ఎంత? 27. 4 పరంగా 4 క్యూబ్ ఎంత? 64. నెక్స్ట్ 5 క్యూబ్ 125. 6 క్యూబ్ 216. 7 క్యూబ్ 343. 8 క్యూబ్ 512. నెక్స్ట్ 9 క్యూబ్ 729. 10 క్యూబ్ 1000. నెక్స్ట్ 11 క్యూబ్ 1331. ఇలా మీరు ఎన్నైనా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, 1 రావడానికి పాసిబిలిటీ ఉంది, 2 రావడానికి పాసిబిలిటీ ఉంది, 3 రావడానికి పాసిబిలిటీ ఉంది, 4 రావడానికి పాసిబిలిటీ ఉంది, 5 రావడానికి పాసిబిలిటీ ఉంది, 6 రావడానికి పాసిబిలిటీ ఉంది, 7 రావడానికి పాసిబిలిటీ ఉంది, 8 రావడానికి పాసిబిలిటీ ఉంది, 9 రావడానికి పాసిబిలిటీ ఉంది, యూనిట్ ప్లేస్ లో 0 రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి, దాని పరంగా అడగచ్చు. ఓకేనా? ఏదైనా ఒక సంఖ్య యొక్క గణములో 8 అంతం కావడానికి 8 అంతం కాదు అంటాడు. 8 అంతం కాదు అంటాడు. సో 8 అంతమైంది కదా? అంతమైంది. అంటే మీరు ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్య యొక్క గణములో ఖచ్చితంగా డిజిట్స్ అనేటివి అన్ని ఏదో ఒక డిజిట్ అనేది ఖచ్చితంగా అంతమవుతుంది. సో ప్రతిదానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్యూబ్స్ పరంగా మనం ఇంకో పాయింట్ చెప్పొచ్చు. ఏంటి అంటే 64 అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, పర్ఫెక్ట్ క్యూబ్ ఉంది. అంటే ఇక్కడ 2 డిజిట్ నెంబర్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్ గా ఉండేటువంటి నెంబర్ ఏంటి అంటే మనము 64 గా చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే 4 క్యూబ్ ఎంత? 64. 8 స్క్వేర్ ఎంత? 64. అదే సింగిల్ డిజిట్ పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, 1 మనకి ఏమవుతుంది అంటే 1 స్క్వేర్ ఎంత? 1. 1 క్యూబ్ ఎంత? 1. అంటే ఇక్కడ మనము సింగిల్ డిజిట్ పరంగా పర్ఫెక్ట్ క్యూబ్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉండేటువంటి నెంబర్ ఎంత అంటే 1. 2 డిజిట్ నెంబర్ పరంగా పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ స్క్వేర్ పరంగా ఉండేటువంటి నెంబర్ ఎంత అంటే 64. ఓకేనా? ఈ విధంగా ఈ 2 పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బేసిక్ కాన్సెప్ట్స్ పరంగా ఎలాగైనా అడగచ్చు. కాబట్టి ప్రతి పాయింట్ ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఇది క్యూబ్. మరి ఏదైనా ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాము అనుకోండి, అది పర్ఫెక్ట్ క్యూబా కాదా?
మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? సో ప్రతిదీ మనం కాన్సెప్ట్ ద్వారా వెళ్ళాలా, వితౌట్ కాన్సెప్ట్ తో సింగిల్ లైన్ ఆన్సర్ ఏమైనా మనం చెప్పొచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న నెంబర్ తీసుకుంటున్నా ఒకటి, తర్వాత పెద్ద నెంబర్ కూడా ఒకటి తీసుకుంటున్నా. ఫస్ట్ 729 తీసుకుంటున్నా. మరి 729 అనేది పర్ఫెక్ట్ క్యూబా కాదా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిందే. ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే మనకు పెయిర్ పరంగా ఎన్ని రావాలి? 3 రావాలి. సో దీన్ని భాగాహార మెథడ్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, భాగాహార మెథడ్ లేకుండా కూడా మీకు క్లియర్ గా చెప్తా. 3 తో చూస్తే 3 2s 6, 3 4s 12, 3 3s 9. అగైన్ 3 తో అబ్జర్వ్ చేస్తే 3 8s 24, 3 1s 3. అగైన్ 3 తోనే ప్రైమ్ నెంబర్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే 3 2s 6, 2 ఉంటుంది. 3 7s 21. అగైన్ 3 తో 3 9s 27. అగైన్ 3 తో 3 3s. అంటే మనకు క్యూబ్ అంటే మనకు ఎన్ని పెయిర్స్ గా రావాలి? 3 3 పెయిర్స్ ని మనము ఒక నెంబర్ గా తీసుకుంటాం. 1 2 3 పెయిర్ గా మనము 3 తీసుకుంటాం. 1 2 3 3 వచ్చినాయి కాబట్టి పెయిర్ గా మనం ఏం తీసుకుంటాము? ఒక 3 తీసుకుంటాం. క్యూబ్ అంటేనే మనము 3 3 పెయిర్స్ కలిపి, ఇప్పుడు చూడండి 5 5 5, ఓకేనా, ఒక పెయిర్ గా ఉంది. 3 3 కలిపి ఒక పెయిర్ కాబట్టి అంటే ఇక్కడ 125 దేని యొక్క క్యూబ్? 5 యొక్క క్యూబ్. అంటే 3 పెయిర్స్ లో మనం ఒకటి తీసుకోవాలి. ఇక్కడ కూడా 3 3 3 ఒక పెయిర్ లో ఒక 3 తీసుకోండి. 3 3 3 ఒక పెయిర్ లో మనము ఒక 3 తీసుకోవాలి. అప్పుడు 3 into 3 ఎంత? 9. అంటే ఇక్కడ 9 యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ మనకి ఏమవుతుంది అంటే 729. ఇది యాక్చువల్ గా మెథడ్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం సింపుల్ గా అది క్యూబా కాదా అనేటువంటి చెక్ చేయాలి అంటే ఇంత లెంతీ ప్రాసెస్ మనము చేసామనుకోండి, టైం వేస్ట్. బట్ ఈ మెథడ్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా ఇలా ఇవ్వకుండా ఏదైనా ఒక సంఖ్య ఇచ్చేసి ఏ కనిష్ట సంఖ్యచే భాగిస్తే అది ఖచ్చితమైన పరిపూర్ణ గణం అవుతుంది, లేదా ఏ సంఖ్యచే గుణిస్తే అది ఖచ్చితమైనటువంటి పరిపూర్ణ గణం అవుతుంది, అలాంటి ప్రాసెస్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. మరి పెద్ద నెంబర్ తీసుకున్నప్పుడు వన్ లైన్ ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. నెక్స్ట్ మరి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ పెద్ద నెంబర్స్ తీసుకున్నా చూడండి. 1 2 3 4 5 6 నెంబర్స్ తీసుకుంటున్నా, అంటే 6 ఎగ్జాంపుల్స్. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది అనుకోండి, మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే క్యూబ్ రూట్ ఆఫ్ 85737 ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటాడు. అంటే ఇక్కడ మనం క్యూబ్స్ పరంగా క్యూబ్ రూట్ ఆఫ్ ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే ఇలా డినోట్ చేస్తాం. 3 అని ఇచ్చేసి ఇలా డినోట్ చేస్తాం. దీన్ని మనం క్యూబ్ రూట్ ఆఫ్ 74088 ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ విలువ ఎంత అంటాడు. అదే సెంటెన్స్ ఫార్మేషన్ లో అయితే 74088 యొక్క ఘనమూలం ఎంత అంటాడు. ఘనమూలం ఎంత అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 74088 అంటాడు. మరి అలా క్యూబ్ రూట్ ఆఫ్ ఘనమూలము అని మెన్షన్ చేయకపోతే మనకు ఏ సింబల్ యూజ్ చేస్తాడు అంటే ఇలా క్యూబ్ రూట్ ఆఫ్ అనేటువంటి సింబల్ మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. అంటే ఇది ఘనమూలానికి సింబల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. స్క్వేర్ రూట్ అంటే మనకు సింపుల్ ఇది, ఓకే. ఇది స్క్వేర్ రూట్ అయితే ఇది మనకి ఏమవుతుంది? క్యూబ్ రూట్, ఘనమూలం యొక్క సింబల్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనము ఇవన్నీ ఘనమూలాలే, ఘనమూలం కానిదైతే కాదు, ఇవన్నీ ఘనమూలాలే. మరి ఇందాక ఈ మెథడ్ ద్వారా చేసాము అనుకోండి, మనకు బాగా టైం వేస్ట్ అవుతుంది. ఇలా టైం వేస్ట్ కాకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేసే విధానం ఏంటి అంటే క్యూబ్ రూట్ అంటే మనము 3 3 పెయిర్స్ గా తీసుకోవాలి. స్క్వేర్ అయితే 2 2 పెయిర్స్ గా తీసుకోవాలి. క్యూబ్ అంటే 3 కాబట్టి 3 3 పెయిర్స్ గా తీసుకోవాలి రైట్ సైడ్ నుంచి. ఒకసారి చూడండి, 1 2 3 ఒక పెయిర్, 1 2 3 ఒక పెయిర్. ఇన్ కేస్ ఇంకోటి ఎక్స్ట్రా మిగిలింది అనుకోండి, ఆ సింగిల్ గానే తీసుకోండి. ఇక్కడ చూడండి 1 2 3 ఒక పెయిర్, 1 2 3 ఒక పెయిర్, 1 2 3 ఒక పెయిర్, 1 2 2నే ఉన్నాయి కాబట్టి 2 ను కూడా మనం ఒక పెయిర్ గా తీసుకోవాలి 3 వరకు. ఒకవేళ 4 ఉన్నాయి అనుకోండి 3 గా తీసుకొని తర్వాత 1 ని ఒకలా తీసుకుంటాము. 1 2 3 ఒక పెయిర్, 1 2 3 ఒక పెయిర్, 1 2 3 ఒక పెయిర్, 1 2 2 ని ఒక పెయిర్ గా తీసుకోవాలి. తర్వాత ఏమైనా ఉంటే తీసుకోవాలి. 1 2 3 ఒక పెయిర్, 1 2 ఒక పెయిర్, అంటే 3 3 పెయిర్స్ గా మనము ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ మనకి ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? 1 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది 2 డిజిట్ నెంబర్. 1 2నే వచ్చినాయి కాబట్టి ఇది కూడా 2 డిజిట్ నెంబరే. 1 2 2 డిజిట్ నెంబర్, 1 2 2 డిజిట్ నెంబర్, 1 2 2 డిజిట్ నెంబర్, 1 2 2 డిజిట్ నెంబర్. మరి ఆ 2 డిజిట్ నెంబర్ ఏంటో మనం కనుక్కోవాలి. ఈ ప్రాసెస్ ద్వారా లెంతీ కాబట్టి సింపుల్ ఆన్సర్ చూడండి. 6
మరి యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి ఏ సంఖ్య యొక్క క్యూబ్ లో యూనిట్ ప్లేస్ లో 6 ఉంటుంది? 6 కి 6 ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి చూడండి 6 క్యూబ్ 6 ఉంటుంది. 16 క్యూబ్ కూడా చెక్ చేసుకోండి, 6 ఉంటుంది యూనిట్ ప్లేస్ లో. 5 పరంగా మనం అబ్జర్వ్ చేస్తే 5 క్యూబ్ ఎంత? 125. 15 క్యూబ్ కూడా యూనిట్ ప్లేస్ లో 5 ఉంటుంది. 25 క్యూబ్ కూడా యూనిట్ ప్లేస్ లో 5 ఉంటుంది. 1 కూడా సేమ్, 1 క్యూబ్ 1 ఉంటుంది. 11 క్యూబ్ 1331 యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది. అంటే ఇక్కడ మీకు మారినవి ఏంటి? 1 కి 5 కి 6 కి అయితే మారవు. ఓకేనా, మనకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ లో 6 ఉంది అంటే ఓకేనా, అంటే ఏ సంఖ్య యొక్క గణంలో యూనిట్ ప్లేస్ లో 6 ఉంటుంది? యూనిట్ ప్లేస్ లో 6 వస్తేనే, యూనిట్ ప్లేస్ లో 6 ఉంటుంది అంటేనే దాని యొక్క గణంలో ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకోండి. 6 ఉంది, బట్ ఆ నెంబర్ ఏంటి? 6 తోనే ఉంది యూనిట్ ప్లేస్ లో అన్నప్పుడు 6 అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 1 క్యూబ్ 1 లేదు, 2 క్యూబ్ 8 కాదు, 3 క్యూబ్ 27 అంటే మీకు కన్ఫ్యూజ్ ఉంటే, 4 క్యూబ్ 64 4 లేదు, 5 క్యూబ్ 125 5 కాదు, 6 క్యూబ్ 216 6 ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం పెట్టుకోవాలి? 6 పెట్టుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ బార్ చూడండి. నెక్స్ట్ అండర్ లైన్ ఏముంది? 175 ఉంది. 175 కి దగ్గరలో ఉండే క్యూబ్ ఏంటో చూడండి. 175 కి దగ్గరలో ఉండే క్యూబ్ దానికన్నా చిన్న నెంబర్ అయి ఉండాలి, దగ్గరలో ఉండాలి. 175 కి దగ్గరలో ఉండేది ఇదేనా? 216 ఎక్కువ. 175 కి ముందు దగ్గరలో ఉండేది ఏంటి? 125. మరి 125 దేనికి? 5 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? 5 వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా 175216 అనేది దేని యొక్క క్యూబ్? 56 యొక్క క్యూబ్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 110592 ఇక్కడ 2 ఉంది యూనిట్ ప్లేస్ లో. 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8 కాదు. 3 క్యూబ్ ఎంత? 27 7 లేదు. 4 క్యూబ్ ఎంత? 64 4 లేదు. 5 క్యూబ్ 125 లేదు. 6 క్యూబ్ 216 కాదు. 7 క్యూబ్ 729 కాదు. 8 క్యూబ్ ఎంత? 512. 8 క్యూబ్ ఎంత? 512. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి అది 8 క్యూబ్ లో ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది? 8 వస్తుంది. అంటే బాగా నోటెడ్ అయింది అనుకోండి, మళ్ళీ 1 క్యూబ్ ఉందా 2 క్యూబ్ ఉందా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే 8 క్యూబ్ అంటే 512 కాబట్టి 2 యూనిట్ ప్లేస్ వచ్చింది కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది? 8 వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 110 ఉంది. మరి 110 కి దగ్గరలో ఉండేది ఏంటో చెక్ చేయండి. 110 కన్నా పెద్ద నెంబర్ అయ్యిండొద్దు, 110 కన్నా చిన్న నెంబర్ అయి ఉండాలి, దగ్గర నెంబర్. సో 110 అంటే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125 ఎక్కువ కాబట్టి 4 క్యూబ్ 64 దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? 4. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 48. నెక్స్ట్ 6 ఉంది అంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ 46 దగ్గరలో ఉండేది ఏంటి? 46 కన్నా చిన్నది. 46 మనకు కావాల్సింది 46 కన్నా చిన్నది ఏంటి? 27 అంటే 3 కి దగ్గరలో ఉంది కాబట్టి ఆన్సర్ 36 క్యూబ్. నెక్స్ట్ 5 ఉంది అంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ ఏముంటుంది? 5 ఉంటుంది. 857 కి దగ్గరలో ఉండేది. 857 కి దగ్గరలో ఉండేది అంటే 1000 ఎక్కువ. 729 కి 1000 కి మధ్యలో ఉంటుంది. బట్ దీనికన్నా చిన్న నెంబర్ తీసుకోవాలంటే 729 తీసుకోవాలి కాబట్టి 9 క్యూబ్. సో ఆన్సర్ 95 క్యూబ్. చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి పక్కాగా 5 ఉంటుంది. నెక్స్ట్ 91 కి దగ్గరలో ఉండేది. 91 కి దగ్గరలో ఉండేది 125 ఎక్కువ. 64 కదా, ఇంకా 95 కన్నా తక్కువ నెంబర్ లో క్యూబ్ లో ఉండేది 64 కాబట్టి 64 దేనికి 4 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 45 క్యూబ్. నెక్స్ట్ 8 అంటే మనకు 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 సరిపోయింది చూడండి. 2 క్యూబ్ 8 యూనిట్ ప్లేస్ 8 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 2 ఉంటుంది. నెక్స్ట్ 74 దగ్గరలో, 74 కి దగ్గరలో 64 కన్నా ఎక్కువ, 125 కన్నా తక్కువనే కాబట్టి 74 కి దగ్గరలో 64 ఉంది. దేని యొక్క క్యూబ్? 4 క్యూబ్ కాబట్టి హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 42. ఇలా మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ క్యూబ్స్ మనం ఈజీగా చెప్పేయచ్చు. పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే 172941041383 ఈ సంఖ్యలు మనం ఏమంటాము అంటే రామానుజన్ సంఖ్యలు, హార్డీ రామానుజన్ సంఖ్యలు. ఈ క్రింది వానిలో రామానుజన్ సంఖ్యను గుర్తించండి అంటాడు. ఈ క్రింది వానిలో రామానుజన్ సంఖ్యను గుర్తించండి. 1729 హైలైట్ చేసుకోండి. 1729 మనం ఏమంటాము అంటే రామానుజన్ సంఖ్య. దానికి గల ప్రాసెస్ మనకు అవసరం లేదు, బట్ రామానుజన్ సంఖ్య ఏంటో హైలైట్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకు క్యూబ్స్ బేస్ చేసుకొని బేసిక్స్ పరంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. మరి బేసిక్స్ పరంగా ఎలా అడుగుతారంటే చూడండి, మీరు ఏ బేసి సంఖ్య తీసుకున్నా 1 బేస్ సంఖ్య, 3 బేస్ సంఖ్య,
5 బేస్ సంఖ్య, 7 బేస్ సంఖ్య, 9 బేస్ సంఖ్య, 11 బేస్ సంఖ్య. మీరు ఏ బేస్ సంఖ్య తీసుకున్నా కానీ వాటి యొక్క గణములు ఖచ్చితంగా మనకి ఏమవుతాయి అంటే బేసి సంఖ్యనే అవుతుంది. అంటే బేసి సంఖ్య యొక్క గణము మనకి ఏమవుతుంది, బేసి సంఖ్యనే అవుతుంది. 1 యొక్క క్యూబ్ 1 క్యూబ్ 1 బేస్ సంఖ్యనే. 3 అనేది బేస్ సంఖ్య, 3 క్యూబ్ 27, 27 కూడా బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్. నెక్స్ట్ 5 అనేది బేస్ సంఖ్య, 5 క్యూబ్ 125, 125 కూడా ఆడ్ నెంబరే. 7 బేస్ సంఖ్య ఐ మీన్ ఆడ్ నెంబర్, 7 క్యూబ్ 343 కూడా ఆడ్ నెంబరే. అంటే ఏదైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క క్యూబ్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఆడ్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య పరంగా తీసుకున్నాము అనుకోండి, ఏదైనా సరి సంఖ్య తీసుకుంటే ఆ సరి సంఖ్య యొక్క ఘనము ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే సరి సంఖ్యనే అవుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలు సరైన వాక్యాలను బేస్ చేసుకుని అడగచ్చు. అంటే సరి సంఖ్య యొక్క ఘనము బేస్ సంఖ్య అంటాడు. సో సరి సంఖ్య యొక్క ఘనము బేస్ సంఖ్య అనేది తప్పు. సరి సంఖ్య యొక్క ఘనం ఏమవుతుంది, సరి సంఖ్యనే అవుతుంది. బేస్ సంఖ్య యొక్క ఘనము బేస్ సంఖ్య అంటాడు. బేస్ సంఖ్య యొక్క ఘనము బేస్ సంఖ్య అనేది సరైన వాక్యము. బేస్ సంఖ్య యొక్క ఘనము సరి సంఖ్య అనేది మనకు సరికాని వాక్యంగా తీసుకోవచ్చు. అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగచ్చు. లేదా ఇంకొంచెం బేసిక్ పరంగా అడిగాడు అనుకోండి, ఓకేనా, 1 నుండి 100 వరకు గల ఖచ్చిత అంటే పరిపూర్ణ ఘనాలు ఎన్ని కలవు అంటాడు. 1 నుండి 100 వరకు, 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో ఖచ్చితమైన ఐ మీన్ పరిపూర్ణ ఘనాలు ఎన్ని కలవు అంటాడు. ఎన్ని ఉన్నాయి, 1 1, 8 1, 27 1, 1 1, 8 1, 27 1, 64 1, 125 1, నెక్స్ట్ 216. కానీ మనకి ఏం అడిగాడు క్వశ్చన్ లో 1 నుంచి 100 వరకే అడిగాడు కాబట్టి 1 నుండి 100 వరకు గల పరిపూర్ణ ఘనములు మనకి ఎన్ని కలవు, 4 కలవు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా అడగచ్చు. కాబట్టి 50 నుంచి 100 వరకు గల సంఖ్యలలో పరిపూర్ణ ఘనములు ఎన్ని కలవు అంటాడు. 50 నుంచి 100 వరకు అంటే ఓన్లీ 1 మాత్రమే కలదు. ఖచ్చితమైన వర్గ సంఖ్య ఘన సంఖ్య, ఖచ్చితమైన వర్గ సంఖ్య ఘన సంఖ్యగా గల సంఖ్య ఏంటి అంటే 64. పర్ఫెక్ట్ స్క్వేర్ అది, పర్ఫెక్ట్ క్యూబ్ కూడా. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఈ ప్రాబ్లము మొత్తం ఈ స్లైడ్ మొత్తం మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఒక చిన్న మిస్టేక్స్ చెప్పాను, అది ముందే మీకు క్లారిటీగా ఇస్తున్నా. ఈ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మాత్రం దాన్ని సెర్చ్ చేసుకోండి. మరి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు 2 పెయిర్స్ 3 ఉన్నాయి, 7 పెయిర్స్ 2 ఉన్నాయి. బట్ నేను ఒక్కటే రాసుకున్నా ఇక్కడ. ఇది మీరు గమనించాలి, ప్రాబ్లం చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. 2 పెయిర్స్ 3 ఉన్నాయి సరిపోయింది. 7 పెయిర్స్ 2 ఉన్నాయి, 7 పెయిర్స్ 2 ఉన్నాయి. గుణించగాని ఇచ్చాడు కాబట్టి మనకు ఇది 7 అనేది పెయిర్ కావాలి అంటే ఇంకెన్ని 7s కావాలి, ఒక 7 కావాలి. 2లు పెయిర్స్ సరిపోయినాయి, ప్రాబ్లం చెప్పేటప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. 2లు పెయిర్స్ సరిపోయినాయి, 7లు 2 ఉన్నాయి, బట్ ఇంకొక 7 ఉంటే అది పెయిర్ సరిపోతుంది. కాబట్టి మనకు ఏ సంఖ్యచే గుణించాలి అంటే 7 అవుతుంది. సో ఈ ప్రాబ్లం కి ఆన్సర్ ఎంత అంటే 7. బట్ నేను ఫాస్ట్ గా మీకు ఒక 7 రాసుకొని ఇక్కడ మీకు ఆన్సర్ 49 అని చెప్పాను. బట్ ఈ ప్రాబ్లానికి ఆన్సర్ ఎంత, 7. చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఏ కనిష్ట సహజ సంఖ్యచే 53,240 ను భాగించిన భాగఫలం అనేది పర్ఫెక్ట్ ఘనమగును అని ఇచ్చాడు. ఇప్పుడే చెప్పాను పర్ఫెక్ట్ ఘనం అంటే అర్థం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 125 తీసుకున్నాము అనుకోండి, 125 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, పరిపూర్ణ ఘనం అవుతుంది. ఎందుకని ఈ 125 మనము 5 into 5 into 5 అంటే మనము ఘనము అంటేనే 3, వర్గము అంటేనే 2, అంటే ఇక్కడ మనము 5 క్యూబ్ గా రాసుకోవచ్చు. కాబట్టి 125 మనకి ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్ క్యూబ్. దేని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్, 5 యొక్క క్యూబే మనకి ఏమవుతుంది అంటే 125 అవుతుంది. మరి ఇక్కడ 53,240 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా కాదా. ఇక్కడ కరెక్ట్ గా దేనిచే భాగించిన అని ఇచ్చాడు కాబట్టి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయితే కాదు. ఇన్ కేస్ ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కాబట్టి ఏ కనిష్ట సంఖ్యచే ఈ నెంబర్ ను భాగిస్తే అది పరిపూర్ణ ఘనం అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని ఇచ్చాడు. సో చిన్న లాజిక్ ఏంటి అంటే మీకు భాగాహారం మెథడ్ తెలిస్తే చాలు. అది కూడా ప్రైమ్ నెంబర్స్ తోనే చేయండి, వేరే నెంబర్స్ తో చేయొద్దు. సో ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా దేంతో పోతుంది, 5 తో పోతుంది. 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి సో 5 తో చేస్తున్నా. 5 1 is 5, 3 పోదు కాబట్టి 0, 5 6 30, 2 ఉంటుంది, 5 4 is 20, 4 ఉంటుంది, 5 8 is 40. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి మనకు 2 తో పోతుంది, ప్రైమ్ నెంబర్స్ తోనే చేయాలి. 2 5 is 10, 2 3 is 6, 2 2 is 2 4 is అగైన్ 2 తోనే పోతుంది. 2 2 is 4,
2 6 are 12, 2 6 are 12, 2 2s are 4. Again 2 తోనే పోతుంది. 2 1s are, 2 3s are, 2 3s are, 2 1s are. నెక్స్ట్ 1331 మనకు పర్ఫెక్ట్ గా తెలుసు. 1331 ఏంటి 11 యొక్క క్యూబ్ కాబట్టి డైరెక్ట్ గా చేసేయచ్చు. 11 121s are, 11 11s are. ఇది మనకు 53240 మనము ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 2 ను మనకు 3 టైమ్స్ వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం. 11 3 టైమ్స్ వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంకేముంది ఎక్స్ట్రాగా 5 ఉంది. ఆ 5 తీసేసాము అనుకోండి, భాగించడము అంటే 5 కదా. సో యాక్చువల్ గా దీన్ని 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2 క్యూబ్లు సరిపోయినాయి, 11 క్యూబ్లు సరిపోయినాయి. ఇప్పుడు 5 ఎక్స్ట్రా ఉంది అంటే 5 పోవాలి అంటే మనం దేంతో భాగించాలి? 5 తో భాగించామనుకోండి, ఈ 5 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 క్యూబ్ లో ఒక 2 తీసుకుంటాము, 11 క్యూబ్ లో ఒక 11 తీసుకుంటాము. 11 2s 22 క్యూబ్ అవుతుంది. దేంతో భాగిస్తే? 5 తో డివైడ్ చేస్తే. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే భాగించడము అంటే ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో వాటిని తీసేయడమే. గుణించడము అంటే ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో దానికి పెయిర్ రావాలి అంటే ఇంకెన్ని తీసుకోవాలో అవి తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ గా ఇక్కడ భాగించమని ఇచ్చాడు కాబట్టి 2లు 3 సరిపోయినాయి, 11 3 సరిపోయినాయి కాబట్టి ఎక్స్ట్రాగా 5 ఉంది కాబట్టి మరి దేంతో భాగించాలి? 5 తో భాగించాలి. అంటే ఈ నెంబర్ ని 5 తో భాగిస్తే అది కరెక్ట్ గా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనేటువంటి పాయింట్ మనకు తెలిసిందే. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5. అంటే ఎక్స్ట్రాగా ఏదైతే ఉంటుందో అది తీసుకోవడమే. నెక్స్ట్ ఏ కనిష్ట సహజ సంఖ్యచే గుణించిన 68600 పరిపూర్ణ ఘనం అవుతుంది. ఇక్కడ భాగించిన అని ఇచ్చాడు, ఇక్కడ గుణించిన అంటే ఇక్కడ డివైడ్ చేస్తే, ఇక్కడ మల్టిప్లై చేస్తే. ఒక్కసారి చూద్దాం. 68600 ఇదే నెంబర్ ఇవ్వాలని లేదు. ఏ నెంబర్ ఇచ్చిన ప్రాసెస్ మాత్రము సేమ్, బట్ ప్రైమ్ నెంబర్స్ చేయండి. యూనిట్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 5 తో చేస్తున్నా. Here 5 1s are 5, 1 ఉంటుంది. 5 3s are 15, 3 ఉంటుంది. 5 7s are 35, 5 2s are 0. Again 0 ఉంది కాబట్టి 5 తో పోతుంది. 5 2s are 10, 3 ఉంటుంది. 5 7s are 35, 2 ఉంటుంది. 5 4s are 20, 2 ఉంటుంది. Again 5 4s are 20. So యూనిట్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 2 తో పోతుంది. 2 1s are, 2 3s are 6, 2 7s are 2 తో. మళ్ళీ again 2 తో పోతుంది. 2 6s are 12, 2 6s are 12, sorry. 2 8s are 16, 1 2 6s are 12. నెక్స్ట్ అగైన్ 2 తోనే పోతుంది. 2 3s are 6, 2 4s are, 2 3s are. 343 మనకు తెలుసు. 343 దేని యొక్క క్యూబ్? 7 క్యూబ్. 7 49s are, 7 7s are. ఇది మనకి ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మనకి ఏమడిగాడు? గుణించిన అని ఇచ్చాడు. గుణించిన అంటే ఫస్ట్ పెయిర్స్ ఏమున్నాయో పెయిర్స్ ఏం లేవో చూద్దాం. 7 7 7 పెయిర్ ఉంది. 2 2 2 పెయిర్ ఉంది. అంటే మనకు క్యూబ్ కాబట్టి 3 3 పెయిర్ ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి ఏమున్నాయి? 5 5 ఉన్నాయి. అంటే మనం యాక్చువల్గా దీన్ని ఎలా రాస్తాము? 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 అంటే 7లు సరిపోయినాయి, 2లు సరిపోయినాయి. ఇప్పుడు దేంతో గుణించాలి అని ఇచ్చాడు. గుణించాలి అంటే మనకు మల్టిప్లికేషనే కదా. ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొక 5 వస్తే సరిపోతుంది. అంటే ఎన్ని తక్కువ ఉన్నాయి? 5 ఇంటూ 5 అంటే 2 ఉన్నాయి. కానీ మనకి ఇది పెయిర్ కావాలి అంటే ఎన్ని 5s ఉండాలి? 3 5s ఉండాలి. కానీ 2 5s ఉన్నాయి కాబట్టి ఒక 5 తక్కువగా ఉంది కాబట్టి దేనితో గుణించాలి అంటే ఇక్కడ కూడా 5 చే గుణించాలి. రెండింటికి ఒకే ఆన్సర్ వచ్చింది. బట్ అదే ఆన్సర్ అని కాదు. ఇక్కడ భాగించాలి అంటే మాత్రము పెయిర్స్ చెక్ చేసుకొని ఏదైతే ఎక్స్ట్రాగా మిగిలిందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఎందుకంటే భాగించడము అంటే ఇక్కడ ఈ 5 పోవాలి అంటే మనం 5 తో భాగించాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ గుణించాలి అంటే పర్ఫెక్ట్ క్యూబ్స్ చెక్ చేసుకొని మిగిలినవి ఎన్ని ఉన్నాయి? ఇంకా 5లు 2 ఉన్నాయి. 5లు 2 ఉన్నాయి. మరి గుణించాలి అని ఇచ్చాడు అంటే మల్టిప్లై చేయాలి కాబట్టి మరి ఇంకొక 5 తో గుణించాము అనుకోండి, అది కూడా 5s కూడా పెయిర్స్ అవుతాయి. మరి 5 తో గుణిస్తే అది పెయిర్స్ అవుతుంది కాబట్టి దేనిచే గుణించాలి? 5 చే గుణించాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ లో అబ్జర్వ్ చేస్తే ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188 ను భాగించినచో భాగఫలము పరిపూర్ణ ఘనం అవుతుంది అని ఇచ్చాడు. 1188 భాగించడము మరో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఈజీగా చెప్పేయచ్చండి. 1188 అంటే మనకు చివర్లో 4 ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 5s are 10, 2 9s are 18, 2 4s are. అగైన్ యూనిట్ ప్లేస్ లో 4 అంటే 2 తో పోతుంది. 2 2s are 4, 2 9s are 18, 2 7s are. నెక్స్ట్ మనకు దేంతో పోతుంది? 297 7 తో పోతుందా? ఒక్కసారి మనకు 7 తో పోదు. ఒక్కసారి మీరు ఇక్కడ 3 తో పోతుందా?
ఎస్ 3 తో పోతుంది. 11 18 3 తో పోతుంది. 3 తో పోవాలంటే కండిషన్ ఏంటి? ఇచ్చినటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చింది మనకు 3 తో పోతే ఆటోమేటిక్ గా 3 తో పోతున్నట్టే. 3 తో 3 9s 27 2 ఉంటుంది. అగైన్ 3 9s 27. నెక్స్ట్ మనకు తెలిసిందే ఇంకా 3 తో పోతుంది. 3 3s 9 3 3s 9. నెక్స్ట్ అగైన్ 3 తో 3 11s సరిపోయింది చూడండి. అంటే మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ భాగించినచ్చు అని ఇచ్చాడు. అంటే 2 into 2 into 3 into 3 into 3 into 11. మనకు పేర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 3 ఒక్కటే పేరు ఉంది చూడండి. 3 ఒక్కటే పేరు ఉంది. ఇంకా భాగించినచ్చు అంటే మనకి ఉండకూడదు, ఇంకా 2 2 11 ఉండకూడదు. అంటే 2 2 11. ఇప్పుడు మనం డివైడ్ చేసామనుకో 2 2 క్యాన్సల్ 2 2 క్యాన్సల్ 11 11 క్యాన్సల్. అప్పుడు మనకి ఏమొస్తుంది 3 క్యూబ్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏ సంఖ్యచే ఏ కనిష్ట సంఖ్యచే భాగించగా ఇచ్చాడు అనుకోండి, మనకి ఆన్సర్ ఏంటి 2 2s 4 4 11s 4 11s 44. Here the correct answer is 44 అనేది మనం ఇక్కడ ఆన్సర్ గా తీసుకుంటాం. అంటే మీకు ఇప్పుడే చెప్పాను చూడండి, భాగించగా ఇచ్చాడు అంటే ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయో మనం అదే ఆన్సర్ గా తీసుకోవడమే. ఇప్పుడు 3 పేర్స్ సరిపోయింది, ఇంక ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 2 2s 4 4 11s 44 is the correct answer. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ 392 ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన అని ఇచ్చాడు. 392 గుణించిన ఒకసారి మనం దీనికి అబ్జర్వ్ చేస్తే 2 1s 2 2 9s 18 2 6 అగైన్ 2 తో పోతుంది. 2 9s 18 2 6 సారీ 2 8s 16. నెక్స్ట్ అగైన్ 2 తో పోతుంది. 2 4s 8 2 9s 18 2 4s 8 2 9s 7 7s 49. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 పేజ్ సరిపోయింది. మనకి ఏమడిగాడు, ఇంకా గుణించిన అని ఇచ్చాడు. 2 7 ఉన్నాయి, ఇంకొక 7 ఉంటే సరిపోతుంది. అంటే యాక్చువల్ గా దీన్ని రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 2 into 7 కదా, పేజ్ సరిపోయింది. మనకి ఇక్కడ గుణించిన అని ఇచ్చాడు. అంటే ఒక 7 ఉంది, ఇంకొక 2 7 ఉంటే సరిపోతుంది. అవునా, ఒక 7 ఉంది, అది పేరు కావాలంటే మనకి ఎన్ని 7లు కావాలి, ఇంకా 2 7లు కావాలి. కాబట్టి గుణించిన అని ఇచ్చాడు కాబట్టి ఒక 7 ఉంది, ఇంకొక 2 7లు కావాలి. కాబట్టి 7 7s ఎంత 49. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 49. అంటే గుణించిన అని ఇస్తే ఒకటి ఉంది, ఇంకొక 2 కావాలి, ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుని సరిపోతుంది. భాగించిన అని ఇచ్చాడు అనుకోండి, ఏవైతే మిగిలినాయో వాటిని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పరీక్షిత్ ప్లాస్టిసిన్ తో 5 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ కొలతలు గల ఒక దీర్ఘఘనాన్ని తయారు చేశాడు. మరి దీర్ఘఘనం తయారు చేశాడు అంటే మనం దేని పరంగా తీసుకోవాలి, అది వాల్యూమ్ పరంగా తీసుకోవాలి, ఘన పరిమాణం పరంగా తీసుకోవాలి. ఘన పరిమాణం వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. దీర్ఘఘనము అంటే ఇంగ్లీష్ లో క్యూబాయిడ్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ 5 into 2 into 5 5 5 25 25 2s 50 సెంటీమీటర్ క్యూబ్. యాక్చువల్ గా ఇక్కడే ఆన్సర్ ఉంది, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు మీకు అర్థం కావాలని. బట్ ఇక్కడ ఇది 15 మనము ఎలాంటి చూడండి, ఒక ఘనము తయారు చేయడానికి అటువంటి ఎన్ని దీర్ఘఘనములు అవసరమో అని ఇచ్చాడు. ఘనము అంటేనే మనకు ఫార్ములా ఏంటి, ఘనము అంటేనే ఏ క్యూబ్ అంటే పొడవు వెడల్పు ఎత్తు 3 సమానంగా ఉంటాయి కాబట్టి మనకు అది పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి. ఇది బట్ ఇది పర్ఫెక్ట్ క్యూబా కాదు. మరి పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి అంటే దాన్ని దేంతో గుణించాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడే తెలిసిపోతుంది. ఓకేనా, 5లు 2 ఉన్నాయి, ఇంకొక 5 కావాలి. 2లు ఒక్కటే ఉంది అంటే ఇంకొక 2 కావాలి. అవునా, 5లు 2 ఉన్నాయి కాబట్టి ఒక 5 ఉంటే పర్ఫెక్ట్ క్యూబ్ అయిపోతుంది. 2లు ఒకటే ఉంది కాబట్టి ఇంకొక 2 తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అంటే మనకు పెయిర్ లో 5 5 ఒకటి తక్కువ ఉంది, 2 ఇంకా 2 తక్కువ ఉన్నాయి, దాన్ని గుణిస్తే చాలు. అంటే 5 2s 10 10 2s 20. అంటే అటువంటివి అతనికి అలాంటి దీర్ఘఘనం ఎన్ని కావాలి, 20 ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మనం ఏం తయారు చేయవచ్చు, క్యూబ్లు తయారు చేయవచ్చు, ఘనాలు తయారు చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ట్రూ స్టేట్మెంట్స్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏంటి. బేస్ సంఖ్య యొక్క ఘనము సరి సంఖ్య. బేస్ సంఖ్య మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్ 3 తీసుకుంటున్నా, ఆడ్ నెంబర్ 3. ఘనము 3 క్యూబ్ ఎంత 27. 27 అనేది మనకు సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా, బేస్ సంఖ్యనే. అంటే మీరు ఏ బేసి సంఖ్య తీసుకున్నా కానీ దాని యొక్క ఘనం మనకి ఏమవుతుంది అంటే బేస్ సంఖ్యనే అవుతుంది. మీరు ఏ సరి సంఖ్య తీసుకున్నా కానీ దాని యొక్క ఘనం మనకి ఏమవుతుంది అంటే సరి సంఖ్యనే అవుతుంది. బట్ ఇక్కడ ఏమిచ్చాడు, బేస్ సంఖ్య యొక్క ఘనం సరి సంఖ్య అని ఇచ్చాడు. బేస్ సంఖ్య యొక్క ఘనం మనకి ఏమవుతుంది, బేస్ సంఖ్య అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్. అంటే ఒక బేస్ సంఖ్య యొక్క ఘనము బేస్ సంఖ్య అవుతుంది, కానీ ఇక్కడ సరి సంఖ్య అని ఇచ్చాడు కాబట్టి అది ఏమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఒక పరిపూర్ణ ఘనము చివర 2 సున్నాలతో అంతమవుతుంది. సున్నాలతో అంతమయ్యేది అంటే మనకు సున్నాలతోనే అంతమవుతుంది అంటే అది 10 క్యూబ్ కానీ 100 క్యూబ్ కానీ
1000 క్యూబ్ కానీ ఇవి సున్నాలతో అంతమవుతాయి. ఇంకా వేరే ఏవి సున్నాలతో అంతం కావు. 10 క్యూబ్ అంటే ఎంత? 1000. నెక్స్ట్ 100 క్యూబ్ అంటే ఎంత? 2 సున్నాలు కదా, దాన్ని 2 టైమ్స్ ఎక్స్ట్రా అంటే 1 2 ఇది మనకు 100 క్యూబ్. నెక్స్ట్ 1000 క్యూబ్ ఏమవుతుంది? 3 కదా, 1 2 3 ఒక పేర్, 1 2 3 ఒక పేర్, 1 2 3 ఒక పేర్. అంటే ఎప్పటికైనా కానీ చివర్లో అది పరిపూర్ణ ఘనం అవుతే చివర్లో ఎన్ని సున్నాలు ఉంటాయి? ఉంటే 3 సున్నాలైనా ఉంటాయి, లేకపోతే 6 సున్నాలైనా ఉంటాయి, లేకపోతే 9 సున్నాలైనా ఉంటాయి. అంతేకాని 2 సున్నాలు, 4 సున్నాలు, 5 సున్నాలు అలా ఉంటాయా? ఉండవు. అసలు 2 సున్నాలు రావడానికి పాసిబిలిటీయే లేదు. ఎందుకంటే క్యూబ్ అంటేనే మనకు మినిమం 10 క్యూబ్, జీరోస్ పరంగా అంతకన్నా తక్కువైతే లేదు. 10 క్యూబ్ అంటే ఎంత? 1000. అంటే తక్కువ, అంటే ఘనం పరంగా తక్కువనే మనకు చివరి ఎన్ని సున్నాలు ఉంటాయి? 3 సున్నాలు ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? చివర 2 సున్నాలతో అంతము కాదు అని ఇచ్చాడు. అంటే చివర 2 సున్నాలతో అసలు అంతమే కాదు. చివర 2 సున్నాలతో అంతమే కాదు. ఎన్ని సున్నాలతో అంతం అవుతుంది? 3 సున్నాలు గాని, 6 సున్నాలు గాని, 9 సున్నాలు గాని. 2 సున్నాలతో అంతం కాదు అని వాడే ఇచ్చాడు. ఎస్, 2 సున్నాలతో అంతమైతే కాదు కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ట్రూ స్టేట్మెంట్. ఓకేనా? 2 సున్నాలతో అంతం కాదు. ఎస్, 2 సున్నాలతో అంతమైతే కాదు. ఎన్ని సున్నాలతో అంతం అవుతుంది? 3 సున్నాలు, 6 సున్నాలు, 9 సున్నాలు. మరి 2 సున్నాలతో అంతం కాదు కాబట్టి ఇచ్చింది కూడా స్టేట్మెంట్ ఏంటి? సరైన స్టేట్మెంటే. కరెక్ట్ గా చదివితేనే మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. సో మనకు 2 సున్నాలు అంటే 100 కదా, 10 స్క్వేర్ అవుతుంది. కానీ మనకు 10 క్యూబ్ ఎంత? 1000. అంటే 3 సున్నాలతో అంతం అవుతుంది, 2 సున్నాలతో అంతమైతే కాదు. కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను చాలా రిపీట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పేటప్పుడు 2 పెయిర్స్ 7లు 2 ఉన్నాయి, బట్ నేను ఒక్కటే రాసుకున్నా, బై మిస్టేక్ గా ఒక్కటే రాశాను. మనకి ఆల్రెడీ మనకు గుణించగా ఇచ్చాడు కాబట్టి 2s పెయిర్స్ సరిపోయినాయి, 7s 2 ఉన్నాయి, ఇంకొక 7 ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? 7 అవుతుంది. గమనించాలి, నేను ఫాస్ట్ లో ఒక్క 7 రాసుకున్నా, 2 7లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 7 ఉంటే సరిపోతుంది. ఈ ప్రాబ్లం కి ఆన్సర్ ఎంత? 7. స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయినాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ. థర్డ్ స్టేట్మెంట్ ఒక సంఖ్య యొక్క వర్గము 5తో అంతమైనచో దాని ఘనము 25 తో అంతమవుతుంది అని ఇచ్చాడు. ఏదైనా ఒక సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాము అనుకోండి. 5 తీసుకుంటే ఒక సంఖ్య యొక్క వర్గము 5 స్క్వేర్ ఎంత? 25. ఓకే, 5 తో ఎండ్ అవుతుంది. ఇంతవరకు ఓకే, 5 తో ఎండ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఓకే. దాని ఘనము 25 తో, దాని ఘనము అంటే 5 క్యూబ్ ఎంత? 125. 5 క్యూబ్ 125. దేంతో ఎండ్ అవుతుంది? 25 తో ఎండ్ అవుతుంది. 5 పరంగా ఓకే, బట్ అన్ని స్టేట్మెంట్స్ మనకు ట్రూ కావాలి. చాలా మంది ఇది మనకు ట్రూ స్టేట్మెంట్ అని పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఒక సంఖ్య యొక్క వర్గము 5 తో అంతమైతే 5 తీసుకున్న 5 స్క్వేర్ 25 సరిపోయింది. దాని ఘనము అంటే 5 క్యూబ్ 125, 25 తో అంతమైంది. కరెక్టే. బట్ ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా 5 తో ఎండ్ కావడానికి? ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నాము అనుకోండి. 5, 15, 25, 35 అవి తీసుకుంటేనే మనకు చివర్లో 5 వస్తుంది స్క్వేర్ పరంగా. సో 15 తీసుకున్నాం అనుకోండి. 15 స్క్వేర్ ఎంత? 125. అంటే దేంతో ఎండ్ అయింది? 5 తో ఎండ్ అయింది. ఇది కరెక్టే. నెక్స్ట్ ఘనం కూడా చెక్ చేయాలి. 15 క్యూబ్ మనకి ఏమవుతుంది? 3375. మీ క్యూబ్స్ పర్ఫెక్ట్ గా వస్తే 15 క్యూబ్ ఎంత? 3375. దేంతో ఎండ్ అయింది? 5 తో ఎండ్ అయింది. కానీ మన దాని ఘనం దేంతో ఎండ్ కావాలని ఇచ్చాడు? 25 తో ఎండ్ కావాలి. 25 తో ఎండ్ అయిందా? కాలేదు. అంటే ప్రతి కేసులో కావడానికి ఛాన్సెస్ అయితే లేదు. కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే 15 తో చెక్ చేస్తే 15 స్క్వేర్ 125, 5 తో అంతమైంది. 15 క్యూబ్ ఎంత? 3375. బట్ 25 తో అంతం కాలేదు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 25 తో అంతం అవుతుంది అని ఇచ్చాడు. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ 8 తో అంతమగు పరిపూర్ణ ఘన సంఖ్య లేదు అని ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఘనము అంటేనే ప్రతి ఎండింగ్ పరంగా 1 తో ఎండ్ అవుతుంది, 2 తో ఎండ్ అవుతుంది, 3 తో ఎండ్ అవుతుంది, 4 తో, 5 తో, 6 తో, 7 తో, 8 తో, 9 తో అన్నిటితో ఎండ్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఇందాకనే క్లియర్ గా చెప్పాను. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. సో 0 తో కూడా ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 0 తో ఎండ్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే క్యూబ్స్ పరంగా చివర్లో ప్రతి అంకెతో ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 8 తో అంతమగు పరిపూర్ణ ఘన సంఖ్య లేదు అని ఇచ్చాడు. ఆల్రెడీ ఉంది. 8 తో ఏంది? 2 క్యూబ్ 8 అక్కడే తెలిసిపోయింది. అంటే లేదు అని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా మనకేంటి? ఫాల్స్ స్టేట్మెంటే.
రెండంకెల సంఖ్య గణము మూడంకెల సంఖ్య అవ్వచ్చు అని ఇచ్చాడు. రెండంకెల గణము ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. రెండంకెల అతి చిన్న సంఖ్య ఎంత 10. రెండంకెల సంఖ్య యొక్క గణము 10 క్యూబ్ ఎంత 1000. మనకి ఎన్ని డిజిట్స్ వచ్చాయి 4 డిజిట్ నెంబర్. మూడంకెల సంఖ్య అవ్వవచ్చు, అవడానికి ఛాన్సెస్ ఉంది అని ఇచ్చాడు. అవ్వవచ్చు అంటే ఛాన్సెస్ ఉంది అని, ఇక్కడ అవుతుంది అని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ అవ్వవచ్చు అంటే పాసిబిలిటీ ఉంది అని, అంటే ఇక్కడ 10 క్యూబ్ రెండంకెల సంఖ్య యొక్క గణము మూడంకెల సంఖ్య అవ్వవచ్చా? అస్సలు మూడంకెల సంఖ్య రావడానికి లేదు. అతి చిన్న రెండంకెల సంఖ్యనే 10 క్యూబ్ ఎంత 1000 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 డిజిట్స్, అంటే 4 డిజిట్స్ కావచ్చు కానీ 3 డిజిట్స్ కావడానికి పాసిబిలిటీనే లేదు. మూడంకెల సంఖ్య రావడానికి పాసిబిలిటీనే లేదు. నెక్స్ట్ రెండంకెల సంఖ్య గణములో 7 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉండవచ్చు అని ఇచ్చాడు. ఓకేనా, రెండంకెలు అంటే ఇప్పుడే తీసుకున్నా. రెండంకెల చిన్న సంఖ్య ఎంత 10 క్యూబ్ ఎంత 1000 అంటే 4 డిజిట్స్ ఉండొచ్చు. మరి రెండంకెల అతి పెద్ద సంఖ్య ఎంత 99 క్యూబ్ ఏమవుతుందో చెక్ చేస్తే సరిపోతుంది. దానికన్నా 99 తర్వాత వచ్చేది ఏంటి 100 క్యూబ్ అంటే ఎంత 2 ఇంకొక 2 100 క్యూబ్ లోనే మనకి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అతి చిన్నది ఇదే. ఇంకా 100 క్యూబ్ లోనే 7 ఉన్నాయి. మరి 100 క్యూబ్ కన్నా ముందు 99 తీసుకుంటే ఇంతకన్నా చిన్న సంఖ్యనే వస్తుంది. అన్ని ఇది చిన్న సంఖ్య, ఇంతకన్నా చిన్న సంఖ్య తీసుకుంటే ఖచ్చితంగా దాంతో 6 ఉంటాయి. ఓకేనా, 6 లేదా అంతకన్నా తక్కువ అంటే 4 లేదా 4 5 6 రావడానికి ఛాన్సెస్ ఉంది. 4 నుంచి 6 అంతకన్నా ఎక్కువ పాసిబిలిటీ అయితే లేదు. అంటే 7 అంతకన్నా ఎక్కువ ఉండడానికి అసలు పాసిబిలిటీనే లేదు. ఇది కూడా ఫాల్స్. మళ్ళీసారి చెప్తుంది చూడండి. ఇక్కడ చూడండి, రెండంకెల గణము అని ఇచ్చాడు. 10 క్యూబ్ 1000 సరిపోయింది. రెండంకెల పెద్ద సంఖ్య ఎంత 99 క్యూబ్. ఒకసారి మీరే చెక్ చేయండి. 99 క్యూబ్ మనం ఒకసారి చెక్ చేస్తే అది ఖచ్చితంగా 6 అంకెల సంఖ్యనే వస్తుంది. 6 అంకెల సంఖ్యనే వస్తుంది. 7 అంకెల సంఖ్య రాదు. కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక అంకె సంఖ్య యొక్క గణం కూడా ఒక అంకె సంఖ్య అవ్వచ్చు కదా. ఒక అంకె అంటే 1 సింగిల్ డిజిట్ నెంబర్. 1 క్యూబ్ ఎంత 1 అవ్వచ్చు, అవుతుంది అని ఇవ్వాల, 100% అవుతుంది అని ఇవ్వాల. ఫర్ ఎగ్జాంపుల్ 9 క్యూబ్ ఎంత 9 క్యూబ్ ఏందని చెప్పాను ఎంత 729 అంటే 3 కూడా కావచ్చు. 4 క్యూబ్ ఎంత 64 2 కూడా కావచ్చు. అంటే ఒక అంకె సంఖ్య యొక్క గణము ఒక అంకె కావచ్చు, 2 అంకెలు కావచ్చు, 3 అంకెలు కావచ్చు, అవ్వడానికి ఛాన్స్ ఉంది. 100% అదే అవుతుంది అని చెప్పడంలా. అంటే ఒక అంకె యొక్క గణము ఒక అంకె సంఖ్య యొక్క గణము ఖచ్చితంగా ఒక అంకెనే అవుతుంది అని ఇవ్వాల. అవ్వవచ్చు అంటే పాసిబిలిటీ ఉంది కదా. 1 క్యూబ్ 1 ఒక అంకె యొక్క గణము ఒక అంకె రావడానికి ఛాన్స్ ఉంది. 2 క్యూబ్ 8 ఒక అంకె యొక్క గణము 8 సింగిల్ డిజిట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇది మనకి ఏమవుతుంది ట్రూ స్టేట్మెంట్. అంటే ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని 7 స్టేట్మెంట్స్ లో సెకండ్ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్, 7th స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్, మిగతావన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి సంఖ్య యొక్క గణములోని ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య ఎంత? ఒకట్ల స్థానము అంటే యూనిట్ ప్లేస్ బేస్ చేసుకుని అడిగాడు. యూనిట్ ప్లేస్ పరంగా అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ని మనము గణము క్యూబ్ చేసాము అనుకోండి, ఒకట్ల స్థానంలో యూనిట్ ప్లేస్ లో వచ్చేటువంటి డిజిట్ ఏంటి అని అడగచ్చు. సో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు మొత్తం నెంబర్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో 3331 ని క్యూబ్ చేయగా మనకి ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అని అడిగాడు. సో మొత్తం మీరు నెంబర్ మొత్తం అవసరం లేదు. యూనిట్ ప్లేస్ లో ఏముందో చూడండి ఒక్కసారి. 1 ఇక్కడ 8 9 5 2 4 7 2 3. మరి ఇక్కడ 1 ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్ లో 1 క్యూబ్ ఎంత 1 కాబట్టి ఈ మొత్తం నెంబర్ ను బేస్ చేసుకొని క్యూబ్ చేస్తే యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అంటే 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 8 ఉంది. 8 ని మనం 3 టైమ్స్ చేసాము అనుకోండి. 8 8s 64 అంటే యూనిట్ ప్లేస్ లో 4 8s 32 అంటే యూనిట్ ప్లేస్ లో ఎంత 2. అంటే దీన్ని బేస్ చేసుకొని యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. లేదా 8 క్యూబ్ చెక్ చేయండి. 8 క్యూబ్ ఎంత 512. మీకు క్యూబ్స్ పర్ఫెక్ట్ గా వస్తే 8 8s 64 4 ఉంటుంది. 4 8s 32 యూనిట్ ప్లేస్ లో 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ 9 పరంగా 9 9s 81 1 ఉంటుంది యూనిట్ ప్లేస్ లో. అగైన్ 1 9s 9. సో ఓవరాల్ గా ఈ నెంబర్ ని క్యూబ్ చేయగా యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అంటే 9 వస్తుంది. లేదా 9 క్యూబ్ ఎంత 729 లో యూనిట్ ప్లేస్ ఎంత 9.
నెక్స్ట్ 5 యూనిట్ ప్లేస్ లో 5 ఉందంటే మీరు స్క్వేర్ చేసిన క్యూబ్ చేసిన యూనిట్ ప్లేస్ లో 5 ఉంటుంది. నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత 64. అగైన్ మనకు యూనిట్ ప్లేస్ నేమ్ వస్తుంది 4 వస్తుంది. 4 4 64 4 ఉంటుంది. అగైన్ 4 4 4 4 16 6 ఉంటుంది. 6 4 మనకి ఏమొస్తుంది అక్కడ యూనిట్ ప్లేస్ ని బేస్ చేసుకొని 4 into 4 into 4 4 4 16 6 ఉంటుంది. 6 4 24 అంటే మళ్ళీ అగైన్ యూనిట్ ప్లేస్ లో 4 వచ్చేస్తుంది. లేదా సింప్లీగా 4 క్యూబ్ ఎంత 64 కాబట్టి యూనిట్ ప్లేస్ లో 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 క్యూబ్ ఎంత 343 కాబట్టి యూనిట్ ప్లేస్ నేమ్ వస్తుంది 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 క్యూబ్ 8 కాబట్టి యూనిట్ ప్లేస్ నేమ్ వస్తుంది 8 వచ్చేస్తుంది. 2 into 2 సో క్యూబ్ పరంగా 8. నెక్స్ట్ 3 ఉంది. 3 క్యూబ్ ఎంత 27 కాబట్టి యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అంటే 7 వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3331 సంఖ్య యొక్క గణములో ఒకట్ల స్థానంలో వచ్చి విలువ ఎంత అంటాడు. మరి ఒకట్ల స్థానంలో వచ్చి విలువ ఎంత 1. ఫర్ ఎగ్జాంపుల్ 1024 సంఖ్యను ఘనము చేయగా ఒకట్ల స్థానంలో వచ్చి విలువ ఎంత అంటాడు. ఎంత వస్తుంది 4 వచ్చేస్తుంది. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో ఏవి పరిపూర్ణ ఘనములు కావు అని ఇచ్చాడు. పరిపూర్ణ ఘనములు అంటే ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ క్యూబ్స్. మరి పర్ఫెక్ట్ క్యూబ్స్ కానివి ఏంటి అని అడిగాడు. ఇక్కడైతే ఏవి పరిపూర్ణ ఘనములు పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏంటి అని అడిగాడు. మరి కానివి 216 దేనికైనా ఉందా? ఎస్ 216 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 6 క్యూబ్ అబ్జర్వ్ చేస్తే 216. 128 దేనికైనా ఉందా? లేదు. 1000 దేనికైనా ఉందా? ఎస్ 10 క్యూబ్. 100 దేనికైనా ఉందా? లేదు. 466 దేనికైనా ఉందా? ఎస్ ఉంది. 36 క్యూబ్. అంటే ఇక్కడ ఓవరాల్ గా 128 ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. 100 కూడా మనకు పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. 100 పర్ఫెక్ట్ స్క్వేర్ చెప్పొచ్చు కానీ 100 పర్ఫెక్ట్ క్యూబ్ అయితే కాదు. అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఖచ్చితమైన పరిపూర్ణ ఘనములు కాని అడిగారు కాబట్టి 2 మరియు 4 పరిపూర్ణ ఘనములు కాదు. అదే విధంగా పరిపూర్ణ ఘనాలు ఏంటో చెక్ చేయండి. మీకు బాహార పద్ధతి ప్రకారం చెప్పాను, క్లియర్ గా చెక్ చేయండి. నెక్స్ట్ ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన 375 పరిపూర్ణ ఘనం అవుతుంది. సో మీకు ఇక్కడ ప్రాక్టీస్ కి ఇచ్చాను చూడండి. అంటే ఇక్కడ గుణించిన ఇక్కడ నెంబర్ పరంగా మీరు 243 చెక్ చేసుకోండి. 256 72 675 100 మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన 243 పరిపూర్ణ ఘనం అవుతుంది అంటాడు. లేదా 256 పరిపూర్ణ ఘనం అవుతుంది. ఒక్కసారి ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు చెక్ చేయండి. అదే విధంగా ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన 128 పరిపూర్ణ ఘనం అవుతుంది. లేదా 81 పరిపూర్ణ ఘనం అవుతుంది. 135 192 705 ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయాలి. ఆల్రెడీ వీటిని బేస్ చేసుకొని మోడల్స్ చెప్పాను కాబట్టి ఒక్కసారి మీరు ఇవి ప్రాక్టీస్ చేయగలరు.